ఓం నమ శివాయ. అమర్నాథ్ యాత్ర గురించి అందరికి తెలిసిందే. సంవత్సరంలో 3 నెలలు ఈ యాత్ర ఫస్ట్ నిర్వహించేవారు. ఇప్పుడు మాత్రము కేవలం 45 రోజులు మాత్రమే దర్శనము కలుగుతుంది. అమర్నాథ్ యాత్రకు వెళ్ళడం వల్ల అమరత్వాన్ని సాధించవచ్చు అని అంటారండి. మోక్షం లభించడానికి కేదార్నాథ్, అమరత్వానికి అమర్నాథ్ అని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. అయితే ఈ కఠినమైనటువంటి యాత్రను ఏ విధంగా చేయాలి, అసలు మొదట మనం ఏమి చేయాలన్న విషయాల గురించి మనం తెలుసుకుందాము. అమర్నాథ్ ష్రైన్ బోర్డ్ వాళ్ళు ఒక డేట్ని నిర్ణయించడం జరుగుతుంది. అది 2 months ముందే మనకు డిక్లేర్ చేస్తారనమాట. ఆ టైంలోనే మనకు స్లాట్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మెడికల్ టెస్ట్కి డేట్స్ వస్తాయి. ఆ డేట్స్ ప్రకారం మనం మెడికల్ టెస్ట్ చేయించుకోవాలి. 2 months ముందే మనకు మెడికల్ డేట్స్ రాగానే మనకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్లలో కొన్ని ముఖ్యమైనటువంటి హాస్పిటల్స్ డాక్టర్స్కి ఈ అధికారాన్ని ఇస్తారు. అంటే ఎగ్జాంపుల్ హైదరాబాద్లో, తెలంగాణలో ఉస్మానియా హాస్పిటల్ అండ్ గాంధీ హాస్పిటల్లో మాత్రమే ఈ డాక్టర్లు స్పెషల్ డాక్టర్స్కి కొన్ని అథారిటీస్ ఇచ్చారన్నమాట. వాళ్ళ అండర్లోనే మెడికల్ చెకప్లు కావాలి. వాళ్ళ సిగ్నేచర్ తోటి మనకు మెడికల్ చెకప్ కంప్లీట్ అయినట్టుగా మనకు ఒక దరఖాస్తు వాళ్ళు ఇస్తారనమాట. ఈ విధంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మా మెడికల్ చెకప్ కంప్లీట్ అయినటువంటి దరఖాస్తు అండి. నెక్స్ట్ ఇది స్లాట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి. మెడికల్ చెకప్ అయిన వెంటనే మనము స్లాట్స్ బుక్ చేసుకోవడానికి వెళ్ళాలండి. బ్యాంకులలో కొన్ని ముఖ్యమైన బ్యాంకులలోనే ష్రైన్ బోర్డ్ వాళ్ళు ఈ అథారిటీ ఇచ్చారు. జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, ఈ 3 బ్యాంకులలో కొన్ని స్లాట్స్ని అలాట్ చేస్తారన్నమాట. మనం ఆ స్లాట్ ప్రకారం మనకు నచ్చినటువంటి డేట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. కొద్దిగా లేట్ చేసినా స్లాట్స్ కంప్లీట్ అయిపోతాయండి. అమర్నాథ్ వెళ్ళడానికి 2 రూట్స్ ఉన్నాయండి. ఒకటి బాల్తాల్ రూటు అండ్ రెండవది పహల్గామ్ రూటు. ఈ 2 ప్లేస్లో నుంచి వెళ్ళడానికి మనకు అక్కడ స్లాట్స్ కనబడుతూ ఉంటాయన్నమాట. మనకు నచ్చిన డేట్స్లో మనం స్లాట్స్ బుక్ చేసుకోవచ్చు. తొందరగా వెళ్తేనే మనకు నచ్చిన డేట్స్ దొరుకుతాయి, లేకపోతే అక్కడ మిగిలిపోయిన డేట్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం స్లాట్స్ బుక్ చేసుకోవాలి. బై ట్రైన్ వెళ్ళిన తర్వాత మనకు ఇస్తారు. ఆ పేపర్స్ ప్రకారం మనము అక్కడ టికెట్లు బుక్ చేసుకోవాలి. ఆ డేట్కి ఒక 2 days ముందే మనము జమ్మూ తవిలో ఉండాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి అయితే ఎవ్రీ వెనస్డే మనకు జమ్మూ తవీకి డైరెక్ట్ ట్రైన్ ఉందండి. అలా వెళ్ళే వాళ్ళు వెళ్ళొచ్చు, లేదా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ నుంచి కూడా జమ్మూ తవీకి వెళ్ళడానికి వీలుగా ఉంటుంది. హోటల్ అశోకాలో మేము స్టే చేసాము జమ్మూ తవీలో ఆ నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మేము బాల్తాల్కి బయలుదేరాలండి. జమ్మూలో ఉన్నటువంటి భగవతి బేస్ క్యాంప్ నుండి మార్నింగ్ బస్సెస్ బయలుదేరుతాయండి. మన మిలిటరీ క్యాన్వే అండర్లో 150 బస్సుల వరకు బయలుదేరుతాయి పహల్గామ్కి అండ్ బాల్తాల్కి. మొదట బాల్తాల్ బస్సులు వదిలేస్తారు మార్నింగ్ 3 o'clock. నెక్స్ట్ 5 o'clock పంచతరణి అంటే పహల్గామ్ బస్సెస్ని పంపిస్తూ ఉంటారన్నమాట. అండర్ క్యాన్వేలో అంటే మిలిటరీ అండర్లో పంపిస్తారనమాట. మాకు ట్రైన్లోనే ఒక టూరిస్ట్ గ్రూప్ కనపడిందండి, పరిచయం అయ్యారు. వెంకటేశం గారని ఆయన లీడర్ అండి. ఆయనతో మేము మాట్లాడామన్నమాట. నైట్ వాళ్ళతోటే ఉండి మార్నింగ్ బాల్తాల్ వరకు వదిలేయమని. తను ఒక బస్సు మాట్లాడారు వాళ్ళ టూరిజంలో వచ్చిన అందరి కోసమని. అదే బస్సులో మేము కూడా 2 seats ఖాళీగా ఉంటే బాల్తాల్ వరకు ఆ బస్సులోనే బయలుదేరాము. మార్నింగ్ 3:30కి బయలుదేరి లేచి స్నానాలు చేసుకొని 5 వరకు మా బస్సు బయలుదేరిందండి జమ్మూ నుండి బాల్తాల్కి. జమ్మూ తవీ నుండి బాల్తాల్ 8 hours జర్నీ. అక్కడెక్కడ ఆగామంటే లంచ్కో బ్రేక్కో ఇంకో టైం కొంచెం ఎక్కువగానే తీసుకుంటుంది. ఇప్పుడు చూడండి ప్రకృతి సౌందర్యాలు, ప్రకృతి అందాలలో మా బస్సు బయలుదేరుతూ ఉంది. ఆ చెట్లు, పొదలు, కొండలు, ఇలాంటి వ్యూస్ అసలు ఎక్కడ చూడలేదనుకుంటాను. ప్రతి పాయింట్ ఒక వ్యూ పాయింటేనండి. ఎంత అందమైన వాతావరణంలో మా బస్సు ప్రయాణిస్తూ ఉంది. అక్కడక్కడ మేము వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ దిగాము, కొన్ని ప్లేస్లలో ఆగాము. అలా మాకు ఈ అందాన్ని ఆస్వాదించుకుంటూ వెళ్ళడానికి అవకాశం దొరికింది.
కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. ఎందుకంటే జమ్మూ నుంచి వచ్చినటువంటి క్యాన్వే బస్సెస్ 120 పైనే ఉంటాయి. ఇంకా అందులో కొన్ని ప్రైవేట్ బస్సెస్, ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయన్నమాట. ఇవన్నిటి వల్ల కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యిందండి. చూస్తున్నారు కదా, మన భారతీయ సైనికులు, మిలిటరీ, బీఎస్ఎఫ్ అండ్ సిఆర్పిఎఫ్ వాళ్ళు మనకు అడుగడుగున మన రక్షణ కోసం నిల్చొని ఉంటారండి. నైట్ మార్నింగ్ అసలు డే అండ్ నైట్ ఎంత కష్టపడతారో వాళ్ళు, మనం అక్కడ వెళ్తేనే మనకు తెలుస్తుంది. సరిహద్దులలో ఏ విధంగా మన రక్షణ కోసం నిల్చొని ఉంటారో మీకు అక్కడ కనబడతారండి. ప్రతి ఒక 500 అడుగులకి ఒక మిలిటరీ అతను నించొని ఉంటాడు మన రక్షణ కోసమని. మీరు చూస్తున్నారు కదా, ఎంత జాగ్రత్తగా మనం పంపిస్తారంటే చాలా జాగ్రత్తగా చెకింగ్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటారన్నమాట. పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఇంత చెకింగ్ ఉంటుందేమో అని అనుకున్నాము. అందుకే ఇంత చెకింగ్ చేస్తున్నారు, ఇంత బందోబస్తు ఉంది అనుకున్నాం. కానీ అమర్నాథ్ యాత్రకి ఎవ్రీ ఇయర్ కూడా మిలిటరీ వాళ్ళు ఇదే విధంగా సహాయాన్ని చేకూరుస్తారట. ప్రతి ఒక్కరిని ధైర్యంగా చెప్తూ అందరికీ ముందుకు పంపిస్తూ మన వెనుక ముందు వాళ్ళ వెహికల్స్ పెట్టి మనల్ని అమర్నాథ్ యాత్ర వరకు తీసుకెళ్తారనమాట. ఈ విధంగా మిలిటరీ వాళ్ళు మనకు సహాయంగా ఉంటారు. చెకింగ్ చేయించుకుంటూనే మనని ముందుకు పంపిస్తూ ఉంటారనమాట. మనసుని ఎంతో ఆనందపరిచే విధంగా ఉండే ఈ వాతావరణము చూస్తూ బయలుదేరుతుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ యొక్క టూరు వెళ్తూ ఉన్నప్పుడు మా బస్సులో ఉన్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా భజన చేసుకుంటూ దేవుడి పాటలు పాడుకుంటూ బయలుదేరాము. చాలా సంతోషంగా అనిపించిందండి. అసలు మేము ఈ యాత్రకి వెళ్తామని అనుకోలేదండి. 1 మంత్ బిఫోరే మేము ప్లాన్ చేసుకున్నాము. అన్నీ అనుకున్న విధంగానే మాకు టికెట్స్ అని, హెల్త్ కార్డ్స్ అని, స్లాట్స్ అని అన్నీ దొరికాయండి. ఆ శివుని ఆజ్ఞ లేనిదే ఏమి జరగదు అంటారు కదా, ఆ భగవంతుడే మమ్మల్ని దర్శనానికి పిలిపించినట్టుగా అనిపించింది.
మేము కేదార్నాథ్ యాత్ర కూడా వెళ్ళొచ్చాము. కానీ అమర్నాథ్ యాత్ర చాలా కఠినం అనిపించిందండి. చాలా డేంజర్. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర అది మేము వెళ్ళింది బాల్టాల్ రూటు. చాలా కష్టతరమైనటువంటి రోడ్ అండి అది. ఎలా వెళ్తున్నారో ఎలా వస్తున్నారో అసలు అర్థం కావట్లేదు. మేమైతే వెళ్ళేటప్పుడు హ్యాపీగానే వెళ్ళాము. కానీ ఆ రూట్ నుంచి దర్శనం అయిన తర్వాత మాకందరికి మాత్రం కొంచెం భయం వేసిందండి. చాలా కష్టమైన రూటు. అసలు చెప్పడానికి నాకు రావట్లేదండి. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఏ విధంగా నడుస్తూ ఉంటారో. అసలు అక్కడ దుమ్ము ధూళి చాలా ఉంటుంది. ఆ గుర్రాల వాళ్ళు వెళ్తూనే ఉంటారు. పహల్గామ్ నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా బాల్తాల్ నుంచి దిగి వస్తూ ఉంటారనమాట. చాలా ఎక్కువ పబ్లిక్ మనకు బాల్తాల్లోనే కనిపిస్తూ ఉంటుంది. మేము వెళ్ళేటప్పుడు అయితే చాలా హ్యాపీగా వెళ్ళాము. అంటే మనకి ఏం తెలియదు కదా, స్టార్టింగ్ ఎంతో ఎగ్జైట్మెంట్గా ఉంటాము. శివుడి దయ వల్ల, ఆ శంకరుని దయ వల్ల మా దర్శనం చాలా మంచిగా అయ్యాయండి. కానీ కొంచెం కష్టం అనిపించింది. అంటే మాకు తెలియదు ఇలా ఉంటుందన్న విషయం కూడా తెలియదు అనమాట. చూసాము మేము అందరి గురించి తెలుసుకున్నాము, వీడియోలు చూసాము. బట్ అది ప్రాక్టికల్గా చేస్తేనే ఆ కష్టం ఏంటో తెలుస్తుంది కదా, అలా అనిపించింది అనమాట. ఈ ఏరియా సోన్మార్గ్ ఏరియా అండి. అక్కడ హౌసెస్ చాలా అందంగా ఉంటాయి. ఐస్ పడకుండా ఉండడానికి పైన మొత్తం ఐరన్ షెడ్సే ఉంటాయన్నమాట. ఐస్ పడ్డా మొత్తం కరిగిపోయి కింద పడిపోయేటట్టుగా ఉంటాయి. చాలా అందంగా ఇల్లులని కట్టారండి అక్కడ. మనం ఫారెన్లో, అమెరికాలో, కెనడాలో చూస్తాం కదండి ఇల్లులు, అంత అందంగా ఉన్నాయి. పైన స్లాబ్ కూడా స్నో పడకుండా ఒక ఐరన్ మెటీరియల్తో కట్టి పెట్టారన్నమాట. అంటే స్నో పడ్డా కరిగి వెంటనే కింద పడిపోయేటట్టుగా చాలా అందంగా ఉన్నాయండి ఇల్లులు. చాలా బాగా కట్టారు. ఎంత హ్యాపీగా, ఎంత మంచి ప్లేస్లో ప్రకృతి ఒడిలో వీళ్ళు ఇల్లు కట్టుకొని ఎంత హ్యాపీగా ఉంటున్నారు కదండి. కానీ వీళ్ళకు కష్టం ఉంటుందొచ్చు. కానీ సీజన్లో మాత్రం చాలా మొత్తం ఐస్తో నిండిపోతూ ఉంటాయట హౌసెస్ పైన మొత్తము. సీజన్లో మాత్రం ఇక్కడ మొత్తం స్నోతో నిండిపోతాయంట అండి హౌసెస్. అండ్ లాస్ట్ చెక్ పోస్ట్ ఇది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చెక్ పోస్ట్. ఇక్కడ మొత్తం చెకింగ్ అవుతుందండి. బార్లు తీరినట్టుగా మొత్తం అన్ని వెహికల్స్ నించొని ఉంటాయి.
ఈ చెక్ పోస్ట్ దాటిన తర్వాత బాల్టాలకి ఇంకా 5-10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళాక మనకు పెద్ద పెద్ద క్యాంప్స్, పార్కింగ్ ప్లేసెస్ కనిపిస్తాయండి. అక్కడ వెహికల్ని పెట్టేసిన తర్వాత అక్కడ నుంచి ముందుకు వెహికల్స్ పంపరు. అక్కడ నుండి 3 కిలోమీటర్స్ నడిస్తే మనకు బాల్టాల్ బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడ మేము వెళ్ళి RFI కార్డ్ చేయించుకున్నాము. 2-3 మినిట్స్ నుండి మనకు RFI కార్డ్ వచ్చేసింది. మనకు స్లాట్ బుకింగ్ కార్డ్స్ పేపర్స్ ఉన్నాయి కదా, అవి చూపిస్తే మనకు RFI కార్డ్ ఇస్తారండి. అక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనము నైట్ స్టే చేయడానికి టెంట్స్ బుక్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిపోయింది. తర్వాత బ్యాగ్స్ అక్కడ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం బయటకు వచ్చామన్నమాట. ఇక్కడ మొత్తం లంగర్సే ఉన్నాయండి. చూస్తున్నారు కదా, బాల్టాల్లో కూడా చాలా లంగర్స్ ఉంటాయి. ఇక్కడ మన సంగారెడ్డి నుంచి కూడా తెలుగు వాళ్ళది లంగర్ ఉందండి. మనం ఇంటి భోజనం లాగానే మన టేస్ట్, మన పప్పు సాంబార్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతాయన్నమాట. మేము నైట్ అందులోనే భోజనం చేసాము. మాకు ఇక్కడే CRPF శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి జవాన్లు మాకు ఇక్కడ కనిపించారు. తెలుగులో మాట్లాడారు. మేము వాళ్ళతో మాట్లాడాము 10 నిమిషాలు. అంటే మాకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. మార్నింగ్ ఏమేమి తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి వెళ్ళాలి, మీరు నైట్ పడుకొని తొందరగా పొద్దున్న లేసి వెళ్ళండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాకు ఫోన్ చేయండి అని మాకు ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. చాలాసేపు ఒక 20 మినిట్స్ మాతో స్పెండ్ చేశారన్నమాట. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. నెక్స్ట్ మార్నింగ్ 3 o'clock లేసి అక్కడ వేడి నీళ్ళు ఇస్తారండి. 50 రూపీస్ ఇస్తే బకెట్ నిండా స్నానాలు చేసుకొని రెడీ అయిపోయాము. మాతో వచ్చిన వాళ్ళు గుర్రాల పైన డోలీలలో వెళ్ళాలని బుక్ చేసుకున్నారన్నమాట నైట్. మేము మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి ట్రై చేద్దాం అనుకున్నాము. మార్నింగ్ 3 o'clock వెళ్ళగానే ఇలా మాకు ఒక పెద్ద గ్రూప్ కనబడింది. వాళ్ళతో కలిసి వెళ్ళాలని నిర్ణయించుకొని వాళ్ళతో ఫొటోస్ దిగాము, వాళ్ళతో టైం స్పెండ్ చేసాము. మార్నింగ్ 3:30కి ఇక్కడ ఒక గేట్ ఉంటుందండి. ఆ గేట్ నుంచి వదులుతారనమాట. ఈ లైన్లో నించోవాలి. 3:30కి మేము ఇక్కడ లైన్లో నించున్నామన్నమాట. వాళ్ళు వదలగానే బయలుదేరడానికి స్నానాలు చేసి ఇక్కడ చలిలో నించోవాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి బయలుదేరుతామన్నమాట. 3:30 నించుంటే 4:30కి వారు జవాన్లు వచ్చి మనకి ఇక్కడ ఈ గేట్ ఓపెన్ చేశారు. లైన్లో అందరినీ ఈ గేట్ నుండి అటువైపు పంపించారనమాట. లైన్లో కూడా చాలామంది దేవుడి భజన చేసుకుంటూ పాటలు పాడుకుంటూ వెయిట్ చేసుకుంటూ నించున్నారనమాట. ఈ విధంగా గేట్స్ ఓపెన్ చేసిన తర్వాత లైన్స్ని పంపించారు. లేడీస్ని సపరేట్గా, జెంట్స్ సపరేట్గా పంపిస్తారు. ఇక్కడ ఇది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ లైన్ కొంచెం తక్కువగానే ఉంటుంది. జెంట్స్ వచ్చే వరకు గేట్ అటువైపు మనం వెయిట్ చేయాలి. ఈ విధంగా ఫస్ట్ గేట్ చెకింగ్ కంప్లీట్ అయిపోయిందండి మాది. మేము ముందుకు బయలుదేరాము ఇక్కడ నుండి. ఇది ఒకటే చెకింగ్ పోస్ట్ అనుకున్నామండి, బట్ కాదు. ఇంకా 2-3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఇంకో చెక్ పోస్ట్ వస్తుంది. అక్కడ మనకు RFI కార్డ్ చెక్ చేస్తారన్నమాట. ఇక్కడ మాత్రం కేవలం లోపలికి వదిలేస్తారు. ఇప్పుడు చూసారు కదా, ఇది నెక్స్ట్ చెకింగ్ సెంటర్ అన్నమాట. ఇక్కడ RFI ID కార్డు చెక్ చేసిన తర్వాతనే అటువైపు వదులుతారు. ఇక్కడ చాలా పబ్లిక్ ఉంటుంది. ఒక గేట్ నుంచి కాదు, అక్కడ 3-4 గేట్ నుంచి వచ్చిన పబ్లిక్ అంతా ఫైనల్ గేట్ దగ్గరికి చేరుకుంటారన్నమాట. ఇక్కడ నుండి మొత్తం చెకింగ్ అయిన తర్వాతనే వదులుతారు. ఇది ఫైనల్ గేట్. నేను చెప్పాను కదండి, ఒక గ్రూప్లో వెళ్ళామని. ఆ గ్రూప్ వాళ్ళందరూ, కానీ అక్కడికి వెళ్ళాక అందరం విడిపోతామండి. వెంటనే అందరం కలిసి గ్రూప్గా వెళ్ళడానికి ఉండదు. ఇక్కడ కూడా లేడీస్ వేరే, జెంట్స్ వేరే లైన్లో పంపిస్తూ ఉంటారన్నమాట. RFI కార్డ్ చెక్కింగే కాదండి, మన ఫేస్ ఐడి కూడా ఇక్కడ చెక్ అవుతుంది. చూస్తున్నారు కదా, అక్కడ స్క్రీన్లో మనం RFI కార్డ్ కింద పెట్టగానే ఫేస్ వస్తుంది. ఆ ఫేస్ ఐడికి మనకు టాలీ కావాలి, లేకపోతే అక్కడ ఆపేస్తారు. ఆ విధంగా చెకింగ్ చేసి పంపిస్తున్నారు అన్నమాట. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ ID కార్డ్ వేసుకుందనమాట. అయితే తన పక్కకు నించోపెట్టారు. మళ్ళీ తన ID కార్డ్ తీసుకొచ్చే వరకు పంపించలేదు అనుకుంటా. ఈ విధంగా చెకింగ్ కంప్లీట్ చేసుకున్నామండి.
ఇంకా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అన్నమాట. బాల్టాల్ రూట్ మొత్తం 16 కిలోమీటర్స్ ఉంటుందండి. మొత్తం చెడ హైట్లో నడవాల్సి ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అన్ని లంగర్లు కనిపిస్తాయి, అంటే అన్న ప్రసాదాలు. మార్నింగ్ 5 o'clock టైంలో ఇక్కడ మనకు టీ, బిస్కెట్స్, బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఇక్కడ ఇస్తున్నారన్నమాట. ఇంకా మేము టీ తాగాము, బిస్కెట్స్ తిన్నాము. అక్కడ నుంచి ముందుకు బయలుదేరితే ఇంకా మనకు కూల్ డ్రింక్స్ అని, ఫ్రూట్ జ్యూస్ అని ఇలాంటివి మనకు చేతిలో పెట్టేస్తూ ఉంటారన్నమాట. చాక్లెట్స్ అని, హల్దీరామ్ ప్యాకెట్స్ ఇలాంటివి ఇస్తారన్నమాట. అవి కూడా మేము కొన్ని తీసుకున్నాము, ముందు పనికొస్తాయేమో అని. వాటర్ బాటిల్స్ కొనుక్కున్నాము. తర్వాత ఇక్కడ నుంచి మన ట్రెక్కింగ్ స్టార్ట్. మార్నింగ్ 5 o'clock మేము ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాము. నిజంగా అండి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 1 month నుంచి మేము అనుకోలేదు అసలు ఈ యాత్రకి వెళ్తామని. 1 month ముందే మేము ఇవన్నీ టికెట్స్ బుక్ చేసుకున్నాము. ఆ రోజు రానే వచ్చింది, ట్రెక్కింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యింది. చూస్తున్నాం కదా ఎలా ఉన్నారో చూడండి. చాలా పబ్లిక్ ఉంటుంది. ఇలా నడుచుకుంటూ వెళ్తూనే ఉండాలి. మధ్య మధ్యలో ఇలా సెలయేళ్ళు, జలపాతాలు కనిపిస్తూ ఉంటాయి. గ్లాషియర్స్, పెద్ద పెద్ద గ్లాషియర్స్ ఇక్కడ మనకు కనిపిస్తాయండి. ముందుకు వెళ్తూ ఉన్నాము నడుచుకుంటూ. చాలా 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 హ్యాపీగా ఉండింది. నిజంగా చెప్పాలంటే అసలు మొత్తం నడుచుకుంటూ వెళ్దాం అనుకున్నాము, కానీ భగవంతుడు అంత స్టెమినా ఇవ్వలేదండి. అంత శక్తి లేదు నాలో అనిపించింది. కానీ ఇక్కడ చాలామంది కూడా నడుచుకుంటూనే వెళ్తున్నారండి. వాళ్ళందరూ పాదాభివందనాలు. ఎందుకంటే చాలా డేంజర్ రోడ్డు. వీళ్ళకి ఇంత పవర్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. చూస్తున్నారు కదా, సన్లైట్ పడడం వల్ల మొత్తం ఐస్ కొండలన్నీ బంగారు కొండల్లాగా మెరుస్తూ ఉన్నాయి. మేము ఒక 5 kilometers వరకు ఇలాగే నడుచుకుంటూ వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత మాకు అస్సలు నడవడానికి చేతనవ్వట్లేదు. నాకైతే అసలే అవ్వట్లేదు. మా సార్ నడుద్దామని అంటున్నారు. నాకు అస్సలు శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, అందరూ భక్తి భావనతో ఆ యొక్క బర్ఫిలా బాబాని దర్శించుకోవడానికి హాయిగా ప్రశాంతంగా పాటలు పాడుకుంటూ భగవంతుని దర్శనం కోసమని నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నారనమాట చాలామంది. ఈ రూట్లో మాత్రం ఎక్కడా షెల్టర్ లేదండి, కూర్చోవడానికి లేదు. ఒక 15 నిమిషాలు ఎక్కడైనా కూర్చుందామన్నా అసలు ఎక్కడ ప్లేస్ ఉండదు, అసలు నడుస్తూనే ఉండాలి. చూస్తున్నారు కదా, సైడ్లలో కూడా అసలు ఏమీ ఉండదు. వర్షం పడిందంటే ఇలాగే వర్షంలో తడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. పహల్గామ్ రూట్ నుంచి అయితే 42 kilometers అండి. అది 3 days ట్రెక్కింగ్ ఉంటుంది. డైలీ 15-20 kilometers నడుస్తారు, మళ్ళీ నైట్ స్టే చేస్తారన్నమాట. అది ఒక డిఫరెంట్ వే. బాల్టాల్ అయితే కాదండి, మొత్తం 18 kilometers అప్ అండ్ డౌన్ కలిపి 36 kilometers నడవాల్సిందే. 1 dayలోనే ఈ ట్రెక్కింగ్ కంప్లీట్ చేయాల్సిందే. అందరూ 12 kilometers 13 kilometers అంటారు, కానీ అది తప్పండి. అసలు బేస్ క్యాంప్ ఎంట్రీ నుంచి చూసుకుంటే పైకి కొండ వరకే మనకు 18 kilometers వస్తుంది. ఈ వీడియోలో నేను మీకోసమని అమర్నాథ్ యాత్ర వెళ్ళడానికి మెడికల్ చెకప్ ఏ విధంగా చేయించుకోవాలి, బ్యాంక్స్లో స్లాట్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, స్లాట్స్ డేట్స్ దొరికిన తర్వాత ట్రైన్స్ ఏ విధంగా బుక్ చేసుకోవాలన్న విషయం గురించి చెప్పాను. అండ్ జమ్మూ తవి నుంచి బాల్టాల్కి ఏ విధంగా రావాలి అన్న విషయం గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో అమర్నాథ్ యాత్ర దర్శనము, ఆ బర్ఫిలా బాబా యొక్క దర్శనం ఏ విధంగా జరిగింది, గుఫ వరకు మేము ఏ విధంగా చేరుకున్నామో, ఒక్క రోజులోనే మేము వెళ్ళడము దిగడము జరిగిందా లేదా అన్న విషయం గురించి చెప్తానండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.